భూగర్భంలో బంధిద్దాం, రాష్ట్రంలో వర్షాలకు జలమవుతున్న నగరాలు, నదులు, సముద్రంలోకి వృధాగా వరద నీరు. కోయంబత్తూరులో ఎకో బ్లాక్ టెక్నాలజీతో నిల్వ చేసి చూపించిన అధికారులు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నగరాలు, పట్టణాల వరద నీరు వృధాగా నదులు, సముద్రం కలిసిపోవడమేనా? నీటిని ఒడిసిపెట్టి నిల్వ చేసుకుని వాడుకోలేమా? ఈ కోణంలో ఆలోచించి కోయంబత్తూరు నగరపాలక సంస్థ చేసిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇస్తోంది. ఇక్కడ అధికారులు ఎకో బ్లాక్ టెక్నాలజీని ఉపయోగించి వరద నీటికి అడ్డుకట్ట వేసి భూగర్భంలోని ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. తొలుత 2022లో పట్టణంలోని రేస్ కోర్స్ రోడ్లో 1.4 కోట్లతో ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. నిల్వ చేసి నీటి ఇప్పుడు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఎకో బ్లాక్ టెక్నాలజీతో పునర్వినియోగ ప్లాస్టిక్తో చేసిన స్మార్ట్ డ్రైన్ మాడ్యూల్స్ కీలకంగా ఉంటాయి. వరద నీరు నిలిచిపోయే ప్రాంతంలో భూమిలో గుంత తవ్వి మాడ్యూల్స్ను ఒకదానికొకటి అనుసంధానిస్తూ ట్యాంకులాగా నిర్మిస్తారు. తర్వాత కాంక్రీట్తో కప్పేసి పైకి ఒక మ్యాన్హోల్లా కనిపించే ఇన్లెట్ మాత్రం వదులుతారు. వరద నీటిని త్వరగా లోపలికి పంపేందుకు ప్రత్యేక పరికరాలు భూమి కిందే ఉంటాయి. వరద వచ్చినప్పుడు ఇన్లెట్ని తెరిస్తే ట్యాంకులోకి వరద నీరు మొత్తం వెళ్ళిపోతుంది. నీటిలో మట్టి, చెత్త, ఇతర వ్యర్థాలు నియంత్రించి శుద్ధి చేసేలా 4 వరుసలో ఫిల్టర్లు ఉంటాయి. ట్యాంకులు 50 ఏళ్లకు పైగా పనిచేస్తాయి. అలా వదిలేస్తే ఆ వరద జలాలు భూగర్భంలో ఇంకిపోతాయి. లేదంటే ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా నీటిని తీసుకుని తాగునీటికి మినహా మిగిలిన అవసరాలకు వాడుకోవచ్చు. ఈ కట్టడంపై నుంచి వాహనాలు వెళ్ళిన ప్రమాదం ఉండదు. ప్లాస్టిక్తోనే తయారు చేసిన సుమారు 60 టన్నుల బరువుని మాడ్యూల్స్ తట్టుకుంటాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ పిచ్చోళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ వరద నీళ్ళని భూమిని పీల్చుకున్నా ఒకటే, భూమిలోకి ఇళ్ళు పంపించినా ఒకటే. దాని మూలంగా ఇంకెవడో డబ్బులు తినడానికి తప్పించి ఏమీ లేదు. వరద నీళ్ళని దాచుకోవడం అనేటటువంటి దానికి గొయ్యి దవ్వి దాంట్లో ₹1 కోటి పెట్టి చేయాలా? ఆ భూమి కిందకి వెళ్ళేటటువంటి వాటర్కి భూమిలోకి ఇంకితే ఆటోమేటిక్గా రేపొద్దున బోరేసుకున్న నీళ్ళు వస్తుంటాయి కదా. కాకపోతే వాళ్ళు ఏదో దాన్ని చెప్పుకొచ్చారు గొప్పగా, అక్కడ ఏదో డబ్బులు తినడానికి పెట్టుకున్నట్టున్నారు. బేసిక్గా నీళ్ళని చెరువులు తవ్వడము, కాలువలు తవ్వడము అలాగ వాడాలి అంతే. ఇంకొకటి వర్షము, వరద వీటిని అడ్డుకోగలము, వాటిని ఏదో చేసేయగలం అనేటటువంటిది పేపర్లలో, టీవీల్లో సొల్లి కబుర్లు చెప్పడానికి పనికొస్తాయి. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి